కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఆగస్టు 4వ తారీఖున నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికలలో ఈ టీం కమిటీ నుండి బొల్లి శ్రీనివాసరావు ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ టీం కమిటీ సభ్యులతో కలిసి కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి తనను ప్రెసిడెంట్గా గెలిపించినట్లయితే కాలనీలోని మంచినీరు, డ్రైనేజు మరియు రోడ్డు మరమ్మత్తు పనులను ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్ల సహాయ సహకారాలతో పూర్తి చేస్తానన్నారు. అదేవిధంగా కాలనీలోని ఇతర సమస్యలు కూడా ఈ కమిటీ సభ్యులతో కలిసి పరిష్కరిస్తానని ఆయన తెలియజేశారు. కాలనీలోని ఏ ఇంటికి ప్రచారానికి వెళ్ళినా ఆప్యాయంగా స్వాగతిస్తూ మా ఓటు మీకే వేసి గెలిపిస్తామని తెలియజేస్తున్నారన్నారు. ఆగస్టు 4వ తారీఖున జరిగే పోలింగ్లో బ్యాలెట్ బాక్స్లోని 2వ నెంబర్లో ఉన్న నా ఫోటోపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచారంలో పి. శ్రీనివాసరావు, జగన్నాథరావు, మధుసూదన్ రావు, రామకృష్ణ, ప్రసన్న ఆంజనేయులు, సత్యనారాయణ, శేషారావు మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం మన ఈ టీం తరపున రోడ్ నెంబర్ 2 మీ బొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు. మీ పవిత్రమైన ఓటు సీరియల్ నెంబర్ 2 వేసి నన్ను గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాను. అత్యంత మెజార్టీతోటి మీ బొల్లు శ్రీనివాసరావుని గెలిపించాలి. మేము సంక్షేమ సంఘం తరపున దాన్ని ఒకటి మిషన్ కొని సంక్షేమం తరపున మేము పెట్టాలని ఆలోచనలో ఉన్నాం. అది అమలు చేస్తాం. నగర్ సంక్షేమ సంఘం కాలనీ సభ్యులకు విజ్ఞప్తి. ఈరోజు 4/8 ఆదివారం రోజున జరిగే ఎలక్షన్లో మా బొల్లు శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఈ టీం తరఫున కాలనీ పెద్దల సహకారంతో ముందుకు వస్తున్నారు. వారికి మా సంపూర్ణ మద్దతుగా ఈరోజు అత్యంత భారీ ర్యాలీతో ఇంటింటి ప్రసారం నిర్వహిస్తున్నాం. అందుకే ఇప్పటివరకు కాలనీ అభివృద్ధిలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో కాలనీ అభివృద్ధి జరిగింది. భవిష్యత్తులో కూడా ఒక పెద్ద తరహా ఒక అందరికీ కలుపుకునే వ్యక్తి ఉంటే ప్రశాంతమైన వాతావరణంలో సొసైటీ ఉంటుందనే సద్భావంతో ఆయన మంచితనం మా టీంలో గమనించి ఒక పెద్ద వ్యక్తిగా ఆయనకి ముందుకు తీసుకొస్తున్నాం. దయచేసి ప్రజలందరూ ఆలోచించి అత్యధిక మెజారిటీతో బ్యాలెట్ నెంబర్ 2 ఆయన ఫోటో గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. శ్రీ వివేకానంద నగర్ సంక్షేమ సంఘం తరపున మరియు మా ఈ టీం కమిటీ సభ్యులు అందరి తరపున మా శ్రీనివాస్ బొల్లి గారిని మేము వివేకానంద నగర్ ప్రెసిడెంట్గా మేము మా తరపున నిలబెడుతున్నాము. మాకు మంచి స్పందన ఉంది. ఈ కాలనీకి నేను చైర్మన్గా చేశాను. తొంగ శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్గా 2 టైమ్స్ చేశారు. జగన్నాథరావు గారు 3 టైమ్స్ చేశారు. గతంలో
కొండవీటి వెంకట సూర్యనారాయణ గారు చేశారు. మేమందరం కూడా ఇవాళ వివేకానంద నగర్ ఈ రకంగా సస్యశ్యామలంగా ఉందంటే ఇవాళ మా అందరూ కృషి, ప్రజల సహకారము, ఎమ్మెల్యేలు గారు, కార్పొరేటర్స్ వాళ్ళ సహకారంతో మీ ఇవన్నీ ముందుకు వచ్చి అన్నీ చేయటం జరిగింది. కాలనీ చాలా అభివృద్ధి జరిగింది. కనుక మా బొల్లి శ్రీనివాసరావు గారిని మా వివేకానంద నగర్ సంక్షేమం తరపున మేము ఆయన్ని నిలబెట్టడం జరిగింది. ఆయన అత్యధిక మెజారిటీతో తప్పకుండా గెలుస్తాడు. వివేకానందంలో ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా మేమందరం కలిసి ఈ యొక్క కాలనీలో సమస్యల్ని మేము తీరటానికి ముందుకు వచ్చాము. తప్పకుండా దీన్ని బొల్లి శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్గా ఆయన నిలబెట్టుకొని అత్యధిక మెజారిటీ గెలుస్తాడు. దీన్ని రేపు 4వ తారీఖు చూస్తారుగా. డెఫినెట్గా మేము